అసభ్యకరమైన దానికి బట్టలిప్పుకొని తిరగొచ్చు అంటాడు పూర్తిగా. అవును మరి రెండోది ఏంది, మొత్తానికి ఇలా దేవతలను కూడా లాక్కొని రావడం హిందూ. ఒకటమ్మా వాడేమన్నాడు, శివాజీ ఏమో బట్టలు వేసుకోవాలి అని ఈయనేం చెప్పాడు. బట్టలు ఇప్పుకొని తిరగమన్నాడు. ఈయనేమో బట్టలు ఇప్పుకోమని తిరిగిపోతున్నాడు. అసలు వీళ్ళకి ఆడవాళ్ళు ఎట్లా కనిపిస్తున్నారు? అదే కదా, మొత్తానికి ఆటబొమ్మలాగా కనిపించినట్టుగానే ఉంది కదా. ఆయన ఏమో వేసుకోమంటాడు, ఈయనేమో ఇప్పమంటాడు. ఇప్పమంటాడు. ఇంకొక ప్రవక్త వచ్చేసేసి ఇంకొక నాకే వయసు మరుగుతుంటే ఎంగులో ఉన్న వాళ్ళకి ఎంత మరుగుతుందో ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమో చూస్తే ఆడపిల్లలను చూస్తే ముద్దు పెట్టుకోవాలని అంటాడు. ముద్దన్న పెట్టాలా కడుపన్న చేయాలా అంటాడు. ఎక్కడ దొరికిన సంతరా ఇది అనిపిస్తుంది నాకు. ఆ గంగాధర శాస్త్రి చూస్తేనేమో అందాలు చూపించాలనుకునే ప్రతి ఆడపిల్ల, నా దృష్టిలో మగాడిని ఆకర్షించాలి అనుకునే ప్రతి ఆడపిల్ల వేసి అంటాడు. ఎందుకు మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఇంత అసహ్యంగా మాట్లాడు? అంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ట్యాగ్లు ఉన్నాయి కదా, వాళ్ళు చాలా పండితులు అంటే ఏమైనా మాట్లాడొచ్చు. పండితుల ముసుగులో ఏమైనా మాట్లాడొచ్చు. ఈ మాట మాట్లాడొచ్చా? అసలు నువ్వు వేసల గురించి మాట్లాడావు, నీకు చాలా నీచమైన అభిప్రాయం ఉంది వేసలంటే. వేసల దగ్గరికి వెళ్ళే వీట్లు మగోళ్ళే కదా, వాళ్ళు మంచోళ్ళేనా?